హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. ఒక అప్లికేషన్ రావాలి అంటే, గవర్నమెంట్ నోటిఫికేషన్ రావాలి అంటే చాలా టైం అయితే పడుతుంది. అలా వచ్చినప్పుడు మనం ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లై చేయాలి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని మాడిఫై చేసుకోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, మనం ప్రిపరేషన్ మధ్యలో ఆగినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఒక అప్లికేషన్ అనేది ఎన్ని రకాలుగా రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో ఆ విషయాల గురించి మాట్లాడుకోబోతున్నాం. వీడియో చివరి వరకు చూడండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడ మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు అప్లై చేస్తారు. అప్లై చేసి మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటారు. మధ్యలో వాళ్ళు అప్లికేషన్ స్టేటస్ మనకి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినప్పుడు మీకు అప్లికేషన్ రిజెక్ట్ అయ్యింది అన్నప్పుడు మీకు చాలా బాధగా ఉంటుంది కదా. సో ఆ రిజెక్ట్ అవ్వడానికి గల కారణాలు ఏంటనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అవి కనుక మనం ఖచ్చితంగా ఫాలో అయితే, ఆ విధంగా మనం చేయకుండా అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం ఎన్ని రకాలుగా రిజెక్ట్ అవుతుంది ఇక్కడ చూద్దాము. చూడండి, ఫస్ట్ పాయింట్ వచ్చేసి మల్టిపుల్ అప్లికేషన్స్. చాలా జాగ్రత్తగా వినండి. మల్టిపుల్ అప్లికేషన్స్ అంటే ఒక జోన్కి మాత్రమే అప్లై చేయాలి. మోర్ దెన్ వన్ జోన్ మీరు అప్లై చేశారా, మిమ్మల్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్యూచర్లో రాబోయే రైల్వే సంబంధించిన ఏ నోటిఫికేషన్ కూడా మీరు అప్లై చేయలేకుండా మిమ్మల్ని డిబార్ చేస్తారు. కాబట్టి మీరు ఓన్లీ వన్ ఆర్ఆర్బీకి మాత్రమే అప్లై చేయాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇన్వాలిడ్ ఫొటోస్ మీరు అప్లోడ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అప్లోడ్ చేయాలి. ప్రొఫెషనల్గా ఉండాలి. ఫోటో అనేది కెమెరా వైపు చూస్తున్నట్లుగా మీ ఫేస్ క్లియర్గా ఉండేలాగా ఆ ఫోటో అనేది అప్లోడ్ చేయాలి. మొబైల్లో తీసుకున్న ఫొటోస్ అప్లోడ్ చేయకూడదు. లేదంటే ఇక్కడ ఇవ్వటం జరిగింది, స్పెట్స్ పెట్టుకోవడం, డార్క్ గ్లాసెస్ పెట్టుకోవడం. ఇక్కడ చూడండి, హెల్మెట్, తర్వాత క్యాప్ పెట్టుకోవడం, ఈ విధంగా మీకు ఉండకూడదు అని చెప్తున్నారు. అలాగే మీకు సిగ్నేచర్, ఫొటోస్ విత్ సిగ్నేచర్ ఆర్ నేమ్ ఆర్ డేట్ ఆర్ ఎనీ అదర్ మార్క్స్ ఈ విధంగా ఉండకూడదు అని చెప్తున్నారు. సో వాళ్ళు ఇచ్చినటువంటి మెమరీ సైజ్ మనకి ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ ఫార్మేట్లో ఉండాలి, ఎంత సైజులో ఉండాలనేది కంప్లీట్ డీటెయిల్స్ మన నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆ ప్రకారమే ఆ సైజు ఉండేలాగా, ఒకవేళ దానికంటే ఎక్కువ ఉన్నప్పుడు మీకు రీసైజ్ చేసుకొని మీరు అప్లికేషన్ అనేది ఆ యొక్క ఫోటో కానీ సిగ్నేచర్ కానీ మీరు అప్లోడ్ చేయాలి. లేకపోతే కనుక మీకు రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఎక్కువ మందికి ఇన్వాలిడ్ ఫోటో సిగ్నేచర్ దగ్గరే అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇన్వాలిడ్ సిగ్నేచర్ ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో లేదంటే లెటర్స్ మధ్య గ్యాప్ ఎక్కువగా ఉండటం, తర్వాత వచ్చేసి ఇనీషియల్ లెటర్ జస్ట్ అట్లా పెట్టేసి మీరు సిగ్నేచర్ చేయటం, ఇట్లాంటివి చేయకూడదని చెప్తున్నారు. ఆ యొక్క ఫార్మెట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అది ఎంత సైజులో ఉండాలి, దాని యొక్క డైమెన్షన్స్ కూడా మనకి మెన్షన్ చేయడం జరిగింది అప్లికేషన్లో. సో దాని ప్రకారం మీరు సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ చూడండి, సిగ్నేచర్ అని పెడతారు, అక్కడ ఇమేజ్ సిగ్నేచర్ లేదనుకోండి, మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఒకసారి మీరు చూసుకోవాలి. వ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, మీరు ఒకసారి చూసుకోవాలి అక్కడ క్లియర్గా వచ్చిందా లేదా. ఒకసారి చూసుకుని ఆ తర్వాత ఫైనల్గా మీరు అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయండి. సో ఇది ఒక పాయింట్. తర్వాత ఇన్కంప్లీట్ ఆర్ ఇన్కరెక్ట్ ఫిల్డ్ అప్లికేషన్. ఇక్కడ చూడండి, ఇది మీరు అప్లికేషన్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా మీరు పేమెంట్ చేయాలి. ఈ పేమెంట్ కనుక చేయకపోతే మీరు అప్లికేషన్ సబ్మిట్ అయినట్టు కాదు. కాబట్టి పేమెంట్ చేసిన తర్వాత మాత్రమే మీకు మాడిఫికేషన్ ఆప్షన్ అనేది ఉంటుంది. ఇక్కడ పేమెంట్ చేయడానికి అప్లికేషన్ డేట్ ఇక్కడ చూడండి, అప్లికేషన్ డేట్ వచ్చేసి చివరి తేదీ వచ్చేసి మనకు ఫిబ్రవరి 6వ తారీఖు వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఆ లోపు కనుక మీరు అప్లై చేయగలిగితే పేమెంట్ అనేది ఎక్స్ట్రా 2 days అయితే ఇవ్వడం జరుగుతుంది. పేమెంట్ మాత్రమే చేసుకోవచ్చు, కొత్తగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. ఆ తర్వాత మనకి అది క్లోజ్ అయిపోతుంది ఆ లింక్ అనేది. ఆ తర్వాత ఎవరైతే పేమెంట్ చేసి ఉంటారో వాళ్ళకి మాత్రమే మాడిఫికేషన్ చేసుకునే అర్హత ఉంటుంది. ఎవరైతే అప్లికేషన్
సబ్మిట్ చేసి పేమెంట్ చేసిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ మాడిఫికేషన్ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ నేను పేమెంట్ చేయలేదు, అది ఇప్పుడు ఈ మాడిఫికేషన్ పేమెంట్ చేస్తానంటే కుదరదు. పేమెంట్ చేయడానికి 2 days టైం ఇస్తారు. లాస్ట్ డేట్ లోపు మీరు పేమెంట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఎక్స్ట్రా 2 days అవ్వడం జరుగుతుంది. అక్కడ చేయకుండా నేను ఇక్కడ మాడిఫికేషన్ నేను చేస్తానంటే మీకు కుదరదు. ఓన్లీ ఎవరైతే సబ్మిట్ చేస్తారో అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళకి మాత్రం మాడిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది. జాగ్రత్తగా వినండి, అర్థం చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీ యొక్క ఎడ్యుకేషన్, మనకి ఇక్కడ 10th క్లాస్ ఆర్ ITI క్వాలిఫికేషన్ మనకి ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేదంటే ITI మీకు ఇక్కడ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఈలోపు మీకు ఉండాలి. ఈలోపు మీకు ఆ సర్టిఫికేట్ అనేది మీ దగ్గర ఉండాలి. ఈ డేట్ తర్వాత మీ దగ్గర సర్టిఫికేట్ వస్తుంది అన్న వాళ్ళు మీరు అప్లై చేయకూడదు. నేను ఆల్రెడీ పాస్ అయ్యాను, రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా అప్లై చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉండదు. రిజల్ట్ ఇంకా రానప్పుడు సర్టిఫికేట్ ఏ విధంగా ఉంటుంది. కాబట్టి ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ కానీ లేదంటే ITI సర్టిఫికేట్లు మీకు ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. అలాగే ఏజ్కి సంబంధించి లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఒక వీడియో అయితే చేసాను, ఆ వీడియో మీరు చూడండి. దానిలో మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి ఇవ్వడం జరిగింది. మన యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 36 వరకు అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి నేను ఒక వీడియోలో అయితే డిస్కస్ చేశాను, ఆ వీడియో మీరు చూడండి. ఆ తర్వాత వచ్చేసి క్యాండిడేట్స్ నేమ్ ఫిగరింగ్ ఇన్ ద డిబార్డ్ లిస్ట్ ఆఫ్ ఎనీ RRBs. ఏదైనా ఒక RRB వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఉంటే మీరు అప్లై చేయడానికి ఉండదు. క్యాండిడేట్స్ నేమ్ ఫిగరింగ్ ఇన్ ద డిబార్డ్ లిస్ట్ ఆఫ్ ఎనీ RRB. ఈ విధంగా జరిగినప్పుడు కూడా మీరు అప్లై చేసినప్పటికీ మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. అలాగే క్యాండిడేట్ హూ హ్యావ్ బీన్ డిస్మిస్డ్ ఫ్రమ్ సర్వీస్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ గవర్నమెంటు, PSUs, ఎనీ అదర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో మిమ్మల్ని డిస్మిస్ చేసిన వాళ్ళు ఇక్కడ అప్లై చేయడానికి లేదు. మీది అప్లికేషన్ అనేది రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. అలా కాకుండా ఇక్కడ నెక్స్ట్ పాయింట్, ఎనీ అదర్ ఇర్రెగ్యులారిటీస్ విచ్ ఆర్ అబ్జర్వ్డ్ అండ్ కన్సిడర్డ్ యాజ్ ఇన్వాలిడ్ బై RRB. ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఎగ్జామ్ కానీ ఫైనల్ రిజల్ట్ వచ్చేలోపు మీకు జాబ్ వచ్చినట్లు కాదు. ఈ యొక్క స్టేజ్లో మిమ్మల్ని ఎక్కడైనా రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక్కడ మీ అప్లికేషన్ యాక్సెప్ట్ చేసినంత మాత్రాన మిమ్మల్ని తీసుకున్నట్లు కాదు. మీరు ఎగ్జామ్ పాస్ అయినప్పటికీ ఏ స్టేజ్లోనైనా మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ యొక్క అథారిటీ అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి అయితే ఉంటుంది. సో ఈ విధంగా మనల్ని రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మీరు సిగ్నేచర్, ఫోటో ఈ రెండింటి దగ్గర చాలా జాగ్రత్తగా మీరు అప్లోడ్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఎగ్జామ్ కూడా మనకి టైం చాలానే ఉంది కాబట్టి మంచిగా ప్రిపేర్ అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.